హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం కర్బూజా జ్యూస్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేనైతే కర్బూజా తీసేసుకున్నా కదా. చాలా కలర్ఫుల్గా చాలా స్వీట్గా ఉందండి. దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్కి అయితే చేసేసుకుందాం. చూడండి, చాలా చిన్న పీసెస్లు అయితే చేసేసాను కదా. ఇలా చిన్న చిన్న పీసెస్లో చేసేసిన తర్వాత అందులోని గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు అయితే తీసేసాను. నేను మిక్సీలో వేస్తే కాస్త టైం పడుతుందని తీసేసాను. చూడండి, సన్నీ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. చాలా ఇష్టంగా అయితే తింటుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులోనే మనకి టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే వేసుకుందామండి. చూడండి, షుగర్ వేసేసుకున్నాను కదా. బాగా అయితే మిక్సీ పట్టేసాను. చూడండి, మిక్సీ పట్టేసిన తర్వాత వడపోసేసుకున్నాను అండి. అందులో ఇంకేమన్నా చిన్న చిన్న గింజలు అలాంటివి ఉన్నా కానీ అన్నీ పోతాయి. మనకి చాలా లైట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా వడపోసేసుకున్న తర్వాత గ్లాస్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో అయితే ఏం వేయట్లేదండి, జస్ట్ ఓన్లీ న్యాచురల్గా కర్బూజా అండ్ కొద్దిగా షుగర్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇందులో మనకి అక్కడక్కడ మనకి కొద్దిగా కర్బూజా తగలడానికి చిన్న చిన్న పీసెస్లు అయితే వేసేసాను. ఇప్పుడైతే చూడండి, ఇందులోని చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ని అయితే తీసేసుకుందాం. ఐస్ క్యూబ్ని అయితే తీసేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్ నుంచి. నేనైతే 4 అయితే తీసుకున్నాను అండి. ఐస్ క్యూబ్స్ ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. అందులో అయితే వేసేసాను. చూడండి, మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ టైంలో అయితే సమ్మర్ టైంలో అయితే చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల అయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా అంటే యూస్ అవుతుంది. చూడండి, జ్యూస్ ఎంత బాగుందో చూడడానికి కూడా కలర్ఫుల్గా. నేను ఇందులోనే కొద్దిగానే సబ్జా అయితే తీసుకుంటున్నానండి. సబ్జా గింజలు వేసుకుంటే అవి కూడా కొద్దిగా వేడికి మంచిదే కాబట్టి